మనం చిన్నప్పటి నుంచి మంత్రాలు జపించడం గురించి వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఒక ప్రశ్న మీ మనసులో వచ్చిందా? మంత్రాన్ని సూటిగా కాకుండా వెనక్కి జపిస్తే ఏమవుతుంది అని. ఇది కేవలం అంధవిశ్వాసమా, లేక మనిషి మెదడును మార్చే ఒక రహస్య టెక్నాలజీనా? సనాతన ధర్మంలో ప్రతిలోమ జపం, రివర్స్ చాంటింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. ఇది సాధారణ జపం కాదు. ఇది ధ్వనుల మీద ఆధారపడి చేసే ఒక గూఢ సాధన. ఒక ప్రసిద్ధ ఉదాహరణ వాల్మీకి మహర్షి కథ. అతను మొదట రామ అనే నామాన్ని జపించలేక మర మర అని జపించడం మొదలుపెట్టాడు. కానీ అదే పదం క్రమంగా తిరగబడుతూ రామగా మారింది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక మనస్సు ధ్వని మధ్య ఉన్న ఒక గొప్ప సీక్రెట్ సంకేతమా? ఆధునిక విజ్ఞానం కూడా ఈ దిశగా కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతుంది. న్యూట్రల్ ఎంటర్టైన్మెంట్. ధ్వని తరంగాలు మెదడు తరంగాలను ప్రభావితం చేస్తాయి. ప్రకృతిలో కూడా రివర్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే ఫ్రీక్వెన్సీ మారితే మన మెదడు పనితీరు కూడా మారుతుంది. మన మెదడులో రెండు భాగాలుంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్ అనాలిసిస్, రైట్ బ్రెయిన్ భావోద్వేగం ఇంట్యూషన్. మంత్రాన్ని సూటిగా వెనక్కి జపించినప్పుడు ఈ రెండు భాగాలు ఒకేసారి యాక్టివ్ అవుతాయి. ఈ స్థితిని హోల్ బ్రెయిన్ సింక్రనైజేషన్ అంటారు. ఇది ఈ రోజుల్లో బయోఫీడ్బ్యాక్ మిషన్లతో కూడా కొలుస్తున్నారు. మనలో చాలా భావాలు, అలవాట్లు సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉంటాయి. ప్రతిలోమ జపం వల్ల పాత సంస్కారాలు మారవచ్చు, నెగిటివ్ ప్యాటర్న్స్ తగ్గవచ్చు, మన ఆలోచన విధానం రీసెట్ కావచ్చు. ఇది ఒక విధంగా మన మెదడుకు సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. సనాతనంలో ప్రతి అక్షరం ఒక ఫ్రీక్వెన్సీ కోడ్గా భావిస్తారు. ప్రతి మంత్రం ఒక సాఫ్ట్వేర్లా పనిచేసి మన బయాలజికల్ రియాలిటీని ప్రభావితం చేస్తుందా? ఇది ఇప్పటికీ పూర్తిగా సైన్స్ ప్రూవ్ చేయలేదు. కానీ సూచనలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. మనం ఇంతకాలం మంత్రాలు జపించడం అంటే కేవలం దేవుడిని ప్రార్థించడమా, లేక మనల్ని మనమే రీప్రోగ్రామ్ చేసుకోవడమా? ఇది కేవలం ఆధ్యాత్మిక కథ కాదు, ఒక అన్సీన్ సైన్స్. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఎన్ఎఫ్ మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.